నమశంకరాయ. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది మీరు అభివృద్ధి ఉన్నారు అనంటే నరదృష్టి, మీ వ్యాపారం బాగా సాగుతుందంటే నరదృష్టి నరఘోష, పిల్లలు బాగా చదువుతున్నారంటే నరదృష్టి నరఘోష, శత్రుబాధ, ఒకటా రెండా నరుని దృష్టి సోకితే నల్లరాయన పగులుతుందని. ఈ నరదృష్టి సోకితే పిల్లలు ఒక పట్టాన భోజనం చేయలేరు, పెద్దవాళ్ళు కూడా భోజనం ఉండదు, ఊరికే తేన్పులు వస్తూ ఉంటుంటాయి, శరీరం బలహీనంగా ఉంటుంది, కొద్దిగా తిన్నా కడుపు నిండినట్టుగా ఉంటుంది, కానీ శరీరం బలహీనత, ఇలా దేని యందు ఆసక్తి ఉండదు, ప్రతి పనులు కూడాను మెల్లగా అవుతూ ఉంటుంటాయి. ఇంతటి గొప్పదైనటువంటి నరదృష్టి నుంచి తప్పించుకునే ఉపాయము అతి త్వరలో మనకు రాబోతుంది. అదే మాఘ అమావాస్య. ఆ రోజున పంచగ్రహ కూటమి మరియు ఈ సంబంధించినటువంటి సూర్యగ్రహణ ప్రభావం కూడా ఉంటుంది. మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ కూడా ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. అయితే సౌత్ అమెరికాలో ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క గ్రహణ ప్రభావం మన భారతదేశానికి ఆ టైమింగ్స్ని మనం తర్జుమా చేసుకుంటే మధ్యాహ్నం 3:24 నుంచి రాత్రి 7:45 వరకు ఉంటుంది. మంగళవారం కలిసి రావడం అదృష్టము, పైగా మంగళవారం రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు ఉంటుంది. కాబట్టి కోటి సూర్యగ్రహణాల ప్రభావము అమావాస్య రావడం చాలా విశేషం. కావున ఈ సమయము గ్రహణ సమయం అవ్వడం, అలాగే మంగళవారం అమావాస్య రాహుకాలం కలిసి రావడం, ఈ సమయంలో ఎర్రటి గుడ్డలో ఒక బూడిద గుమ్మడికాయని అలంకరణ చేసి అందులో ఈ గవ్వలు, అలాగే నల్ల జీడి గింజలు, తోక మిరియాలు, అలాగే గళ్ళ ఉప్పు, ఇంకా ఈ మిరపకాయలు, పటిక బెల్లము, అలాగే కొంత నల్లదారం, ఇవన్నీ అందులో వేసి ఒక మూటగా కట్టి మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 మధ్య కాలంలో మీరు మీ ఇంటికి కానీ మీ యొక్క వ్యాపార స్థలానికి కానీ కట్టండి. ఆ యొక్క ముందుగా ఈ యొక్క సంబంధించిన కాలభైరవ అష్టోత్తరముతో పూజ చేయండి ఆ గుమ్మడికాయకి. ఆ సమయంలో 3:30 నుంచి 4:30 మధ్య కాలంలో కట్టండి. అద్భుతం, మీకు నరదృష్టి నరఘోష పూర్తిగా పటాపంచలైపోతుంది. అలాగే మహాశివరాత్రి రోజున విశ్వేశ్వర దేవాలయ ప్రాంగణ సమీపంలో ప్రదోషకాల సమయంలో, నిశి సమయంలో ఈ యొక్క సంబంధించినటువంటి రుద్ర పారాయణాలు, రుద్రాభిషేకం జరపబడుతుంది. 15వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. 17వ తారీఖు సూర్యగ్రహణం చెప్పాం కదా, వృషభ మిథున